తృతీయ జ్యువెలర్స్ అని ఒక జ్యువెలర్స్ కంపెనీ అయితే స్టార్ట్ చేశారన్నమాట. కాంతి దత్ అనే ఒక వ్యక్తి. అయితే ఆయన టార్గెట్ మాత్రం హీరోయిన్లు, బడా బడా సినిమా రంగానికి సంబంధించిన ప్రొడ్యూసర్లు, అదే క్రమంలో పొలిటీషియన్స్, ఇలాంటి వాళ్ళు. అయితే ఆయన చేసిన పని ఏంటో తెలుసా? ఆయన దగ్గర ఉన్న స్టాక్స్ కానివ్వండి, ఆయన కంపెనీలోని జ్యువెలరీ కానివ్వండి, వాళ్ళకి ఇవ్వడము, లేకపోతే కొనమని చెప్పడం. ఇలా ఆయన చాలా మంది హీరోయిన్స్ కి దగ్గర. ఎగ్జాంపుల్ సమంత, అదే క్రమంలో కీర్తి సురేష్, ఇటు వీళ్ళిద్దరికి దగ్గర అవ్వడం జరిగింది. అలా ఇటు సినీ రంగమే కాకుండా కరోడ్పతీస్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి సార్ ఈ స్టాక్స్ నావే, ఇందులో ఇన్వెస్ట్ చేయండి, ఖచ్చితంగా పెరుగుతుంది అని చెప్పేసి ఇలా చాలా మందిని మోసం చేశారు. అదే క్రమంలో శ్రీజారెడ్డి అనే ఒక వ్యక్తి, అమ్మాయి అయితే ఆయన పైన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత శిల్పారెడ్డి అనే ఒక డిజైనర్ కూడా దీంట్లో తనకి భాగం ఉందని కొంతమంది, అదే క్రమంలో ఆయనకి నాకు ఎలాంటి సంబంధం లేదని ఆమెతో చేతులు ఎత్తేయడం జరిగింది. ఇప్పుడు మొత్తంగా ఆయన ఒక 100 కోట్ల మార్కుని దాటిన తర్వాత దివాలా తీయడం జరిగింది. ఇప్పుడు సినీ హీరోయిన్ల పరిస్థితి ఇలా ఉంటే, సామాన్య ప్రజలు ఆయన దగ్గర తీసుకున్న జ్యువెలరీ కానివ్వండి, ఆయన మాటలను నమ్మి మోసపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారట. అయితే ఆయన పైన కేసు పైన అయితే ప్రజెంట్ దర్యాప్తు కొనసాగుతుంది. మరి ఆ దర్యాప్తులో ఆయన అసలు పాల్గొంటారా? అసలు ఇప్పటికైతే పోలీసులకు ఆయన ఆచూకీ తెలిసినట్టుగా అయితే తెలియట్లేదు. కానీ ఆయన చేసిన ఈ ఘోరం మాత్రం ప్రజెంట్ సోషల్ మీడియా అంతా కూడా వైరల్గా మారింది. అంటే ఈ నటిల పరిస్థితి ఇలా ఉంటే మా పరిస్థితి ఏంటి మరి అంటూ చాలా మంది అయితే దీనిపైన కమెంట్ చేస్తూ ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళని అసలు విడిచిపెట్టద్దు అంటూ కూడా సినీ రంగంలో చాలా మంది కంప్లైంట్ ఇచ్చిన విషయం అయితే తెలుస్తుంది. సో చూడాలి మరి పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు ఏంటి అనేది.